ఈరోజు జరగరాని సంఘటన జరిగిందండి. మా అమ్మాయి ఇట్లా చేసుకుంటే 10th క్లాస్ పిల్ల అనుకోలేదు. అమ్మాయి సిక్ అయ్యి ఇంటికి వెళ్ళి వచ్చింది. S7 ఎగ్జామ్ అని వచ్చిన అమ్మాయి నిన్న సాయంత్రం ఉండబుద్ధి అయితే లేదు అన్నది. మళ్ళీ మార్నింగ్ కూడా కేర్టేకర్ మేడం ఫోన్ తోటి మాట్లాడి పేరెంట్స్కి ఉండబుద్ధి అయితే లేదని కాల్ చేసింది. సరే బిడ్డ బయలుదేరుతాం, మేము వస్తున్నామని వాళ్ళు వచ్చిండ్రు. దారిలో ఉండగానే అమ్మాయి అసెంబ్లీ లీడర్, ఆమె SPL స్కూల్ పీపుల్ లీడర్. అలాంటి అమ్మాయి అసెంబ్లీ అయినాక క్లాస్కి వెళ్ళినాక చదువుకుంటాను, బుక్స్ తెచ్చుకుంటాను నేను అన్నట్టు డార్మ్కి వెళ్ళి అమ్మాయి ఇలా ఊరేసుకోవడం జరిగిందండి. FRS తీసుకుంటున్న మేడం ఈ అమ్మాయి లేదేంటి అని ఆరా తీసేసరికి అమ్మాయి క్లాస్ డామ్ వెళ్ళినట్టుందేమో అని వెళ్ళి చెక్ చేయడానికి పంపిస్తే అమ్మాయి అక్కడ ఉన్నది సార్. S7 ఎగ్జామ్ 9 o'clock నుంచి స్టార్ట్ వాళ్ళకి కండక్ట్ చేస్తాం కాబట్టి ఆ క్లాస్లు మారుతూ ఉంటారు. ఆ క్రమంలో అమ్మాయి ఏమైనా అక్కడ వెళ్ళి చేసుకుందాం మనకు తెలీదు. అంటే మనకు తెలిసింది ఏంటంటే అమ్మాయి క్లాస్లో ఉండి రాసుకుంటుంటే బయట కూర్చొని చదువుకుంటారు ఎగ్జామ్ మూమెంట్లో. రూమ్స్ జరిగేటప్పుడు పర్సనల్ ప్రాబ్లం అంటే ఆమెకి కిడ్నీ స్టోన్ ఉన్నది. అమ్మాయికి సిక్ అయ్యి ఇంటికి వెళ్ళి వచ్చింది. మళ్ళీ ఇంటికి వెళ్ళి వచ్చిన అమ్మాయి అసలు ఉండబుద్ధి అయితే లేదు నాకు స్కూల్లో అన్నట్టు చెప్పింది. స్టడీ పరంగా బాగుంటుంది, మెరుగైన పిల్ల. కాకపోతే ఆమెకి ఎందుకు ఉండబుద్ధి అయితే లేదు ఏంటో కారణాలు తెలియదు. తరచూ ఇంటికి వెళ్ళి ఉంది. అండ్ మొన్న కూడా కిడ్నీ స్టోన్ ప్రాబ్లం అని బ్యాక్ సైడ్ పెయిన్ అనే వెళ్ళింది. 10 days తర్వాత ఎగ్జామ్ అని వచ్చిన అమ్మాయి ఈరోజు మార్నింగ్ కూడా పేరెంట్స్కి రమ్మని చెప్పి అంతలోనే వాళ్ళు వచ్చేలోపే ఈ పని చేసుకున్నారు సార్. సెలవులలో మా బిడ్డని ఇంటికి తీసుకొచ్చుకున్నాను. సెలవులు అయిపోయాక నిన్న పొద్దున 11:30కు తీసుకెళ్ళి హాస్టల్లో జాయిన్ చేసినాక సాయంత్రం సుతా ఫోన్ చేసింది, డాడీ నేను మంచిగానే ఉన్నాను. మళ్ళీ ఇవాళ పొద్దున ఫోన్ చేసి డాడీ నాకు భయం అవుతుంది, నేనుండా అత్త అని అన్నది. అన్నాక నేను బయలుదేరి అత్తానరా, మరి వచ్చేదాకా ఉండు, మేడానికి చెప్పు, నేను వచ్చేదాకా నీతోటి ఉండు అని అన్నాక మేము బయటలకే ఉరేసుకునేది చిన్నతోటి. మాకు తగిన న్యాయం జరగాలి మా బిడ్డకు నాకు. ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలి. మేడాల మీద స్కూలు పైన విచారణ జరిపించాలి. మేడాల మీద